నమస్కారం అండి. మీ యొక్క కరెంట్ బిల్లును టీజీఎన్పీడీసీఎల్ యాప్ ద్వారా ఫోన్‌పే ద్వారా గానీ, గూగుల్ పే ద్వారా గానీ ఎలా పేమెంట్ చేయొచ్చో ఇప్పుడు చూద్దాం. మొదటగా మీ యొక్క కరెంట్ బిల్లుల పైన యూఎస్‌సి నంబర్‌ను ఒక పేపర్ పైన రాసి పెట్టండి. తర్వాత మీ యొక్క ఫోన్‌పేని ఓపెన్ చేయండి. మీ యొక్క ఫోన్‌పేని ఓపెన్ చేసిన తర్వాత నేను రెడ్ మార్క్‌లో చూపించిన విధంగా యూపీఐ ఐడీ ఉంటుందండి. ఇలా యూపీఐ ఐడీ పైన క్లిక్ చేస్తే మీకు ఇలా యూపీఐ ఐడీ ఏంటి అనేది ఇలా కనబడుతుంది. ఆ యూపీఐ ఐడీని కూడా ఒక పేపర్ పైన రాసుకోండి. ఒకవేళ మీరు గూగుల్ పే ద్వారా చేయాలనుకుంటే గూగుల్ పే ఓపెన్ చేయండి. అక్కడ ఇలా యూపీఐ ఐడీ కనబడుతుంది. దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇలా యూపీఐ ఐడీ కనబడుతుంది. ఆ యూపీఐ ఐడీని కూడా ఒక పేపర్ పైన రాసుకోండి. మీ యొక్క ఫోన్‌లో ఉన్న ప్లే స్టోర్‌లోకి ఓపెన్ చేయండి. ప్లే స్టోర్‌లో మీరిక్కడ సెర్చ్ బటన్‌లో టీజీఎన్పీడీసీఎల్ అని సెర్చ్ చేయండి. అక్కడ టీజీఎన్పీడీసీఎల్ యాప్ ఓపెన్ అవుతుంది. దాన్ని ఇన్‌స్టాల్ చేయండి. ఇన్‌స్టాల్ అయిన తర్వాత యాప్‌ను ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినచో మీకు ఇలా స్క్రీన్ పైన వస్తుంది. సైన్ విత్ జీమెయిల్ అని క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీకు ఇక్కడ జీమెయిల్ అడుగుతుంది. అది ఓకే కొట్టేస్తే మీకు యాప్ ఓపెన్ అవుతుంది. ఈ యాప్‌లో పే బిల్స్ అని ఉంటుంది. పే బిల్స్‌లో క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు 2 రకాల ఆప్షన్స్ వస్తాయి. పే ఇన్‌స్టంట్‌లీ, యాడ్ సర్వీస్ అని. పే ఇన్‌స్టంట్‌లీ అని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ యూఎస్‌సి నంబర్ అడుగుతుందండి. ఈ యూఎస్‌సి నంబర్ డైరెక్ట్ క్లిక్ చేసి నెక్స్ట్ బిల్ డెస్క్ అనే ఆప్షన్ క్లిక్ చేసి నెక్స్ట్ అని క్లిక్ చేసినా సరిపోతుంది. ఒకవేళ మీరు నెక్స్ట్ మంత్ కూడా ఎప్పటికీ ఇందులోనే ఉండాలి, అది మీరు మీ యొక్క యూఎస్‌సి నంబర్‌ని సేవ్ చేసుకోవాలనుకుంటే మీరు యాడ్ సర్వీస్ అనే బటన్‌ని క్లిక్ చేయండి. ఇక్కడ యూఎస్‌సి నంబర్‌ను మీరు మొదట బిల్లులో చూపించిన యూఎస్‌సి నంబర్‌ను మీక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క యూఎస్‌సి నంబర్ ఎంటర్ చేసిన తర్వాత యాడ్ సర్వీస్ అని కొట్టేస్తే మీ యొక్క సర్వీస్ డీటెయిల్స్ స్క్రీన్ పైన డిస్‌ప్లే అవుతాయి. మీరు ఒకవేళ అది కరెక్టే అనుకుంటే కన్ఫర్మ్ కొట్టండి. కన్ఫర్మ్ కొట్టిన తర్వాత మీకు ఇలా స్క్రీన్ అవుతుంది. స్క్రీన్ పైన ఇలా మీ డీటెయిల్స్ వస్తుంది. అప్పుడు పే అని కొట్టి ఎంటర్ చేసినచో బిల్ డెస్క్ అని వస్తుంది. మీరు బిల్ డెస్క్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్ కనబడతాయి. ఇక్కడ సబ్మిట్ అని కొట్టండి. సబ్మిట్ అని కొట్టిన తర్వాత మీకు ఇలా క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగు, క్యూఆర్, యూపీఐ అని వస్తుంది. యూపీఐని క్లిక్ చేయండి. యూపీఐని క్లిక్ చేసిన తర్వాత మేక్ పేమెంట్ అని క్లిక్ చేయండి. చేసిన తర్వాత ప్రొసీడ్ టు పేమెంట్ అని చేయండి. చేసిన తర్వాత మీకు వేరే నెక్స్ట్ స్క్రీన్‌లోకి వెళ్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ఎంటర్ యూపీఐ అంటది. ఇక్కడ మీరు ఇంతకుముందు నేను మొదట చెప్పిన విధంగా ఫోన్‌పే గాని, గూగుల్ పే గాని యూపీఐ ఐడీ మీరు రాసుకున్నది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఎంటర్ చేసేసి మేక్ పేమెంట్ కొట్టండి. ఇప్పుడు ఇలా మీకు మేక్ పేమెంట్ కొట్టిన తర్వాత మీరు ఫోన్‌పే అయితే ఫోన్‌పే, గూగుల్ పే అయితే గూగుల్ పేకు మీకు మెసేజ్ రావడం జరుగుతుంది పేమెంట్ డీటెయిల్స్‌కి సంబంధించి. ఇలా స్క్రీన్ పైన ఇక్కడ పే అని కొట్టేసిరనుకోండి, మీరు ఫోన్‌పేలకు మళ్ళీ రూటెడ్ త్రూ అయిపోతుంది. ఇక్కడ ఫోన్‌పేలోకి వెళ్ళిన తర్వాత పే అని కొట్టేసిండ్రనుకోండి, మీకు పేమెంట్ అడుగుతుంది. ఇక్కడ పే అని కొట్టేసేస్తే మీ యొక్క పాస్వర్డ్ ఇచ్చేసి ఎంటర్ చేసినతో పేమెంట్ కంప్లీషన్ అయిపోతుంది. మీకు సర్వర్‌కి అప్డేట్ చేయడానికి కొంచెం టైం పడుతుందండి. ఇది పేమెంట్ అయిపోయింది. డన్ అని కొట్టంగానే మీ యొక్క పేమెంట్‌కి సంబంధించిన డీటెయిల్స్ వచ్చేస్తాయి. తర్వాత మీరు ఇందులో చూసుకున్నా గానీ పేమెంట్ కంప్లీటెడ్ అయినట్టు. మేక్ అనదర్ పేమెంట్, ఇంకా మీకు వేరే బిల్లులు పేమెంట్ చేసుకోవాలంటే మేక్ అనదర్ పేమెంట్ అని కొట్టి మళ్ళీ ఇక్కడ యూఎస్‌సి నంబర్ ఇచ్చేసి మళ్ళీ సేమ్ ప్రాసెస్‌లో వెళ్ళిపోతే మీ యొక్క కరెంట్ బిల్లులు పేమెంట్ అవుతాయి. థ్యాంక్ యూ అండి.